కరెంట్ ప్రాబ్లమ్స్తో కాస్త కాంతి తగ్గినట్టుగా కనిపిస్తున్న రాత్రి వేళల్లో కూడా మన హైదరాబాద్ నగరం ఎంత అందంగా ఉంటుందో మనకు తెలిసిన విషయమే కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంతే అందమైన ప్రేమ కథను మీరు చూడబోతున్నారు కాబట్టి. అఫ్కోర్స్ ఆ విషయం మీరు డిసైడ్ చేయాలనుకోండి. కాకపోతే నా అభిప్రాయంగా మాత్రమే చెప్తున్నా. ఇక మ్యాటర్లోకి వెళ్తే, అందమైన అమ్మాయి ఐ లవ్ యూ అంటే పడిపోయిన అబ్బాయి ఉంటాడా? కానీ ఒకడున్నాడండి, వాడే వీడు. పేరు మనోహర్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు, మనిషి కూడా చాలా సాఫ్టే. చూడ్డానికి స్టైల్గా ఉన్నాడేమో కానీ అమ్మాయిలంటే మాత్రం ఇతనికి చాలా భయం. ఎంతంటే వారి వైపు కన్నెత్తి చూడలేనంత. మనో భోజనానికి రావేరా? ఈమెను గయ్యాళ్ళనుకోకండి. తన మాటలోని ప్రతి పదం అతని పైనున్న ప్రేమకి ప్రతిబింబమే. ఎందుకంటే ఆమెకంటూ ఉన్నది అతడే. అలాగే బామా. కానీ ఇతనికి మాత్రం మరొకడున్నాడు, ప్రాణమిత్రుడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇక్కడ. పేరు వెంకీ, ఒక బిల్డర్ వద్ద సూపర్వైజర్. వీడు శివ, పెయింటర్. శ్రీకాంత్, ఆటో డ్రైవర్. వీడు సురేష్, బ్యాంక్లో క్లర్క్. వీళ్ల బ్యాచ్లో ఇంకొకడున్నాడండోయ్, పేరు శెట్టి, కాంపౌండర్. అప్పుడప్పుడు ఊరెళ్తూ ఉంటాడు. ఈ సెటప్లో చూడ్డానికి పోకిరిల్లా ఉన్న వీరందరిలో మాత్రం గొప్ప మానవీయ కోణం ఒకటి ఉంది. అదేంటంటే ఎక్కడ అనాథ సేవ ఉన్నట్టు తెలిసిన దహన సంస్కారాలు చేయడం వీళ్ళకి అలవాటు. ఈడికి ముందు ఎక్కువైందిరా బాగా. నేను ఒక బీరు తాగుతా. బీరు ఎక్కువ, రెండో బీరు కావాలంటే వదిలేరా పాప, తాగని ఏముంది. బాబాయ్ ఏంటి ఘోరం? ముఖానికి ముసుగేసుకుని వచ్చి మరీ మందు తీసుకెళ్ళటానికి వచ్చింది. ఈ దేశాన్ని బాగుచోడు నా వల్ల కాదు. నోరు మూసుకుని తాగరా. చెప్పాను కదే, ఇది లవ్ కాదు, అట్రాక్షన్ అని. జెన్యూన్ లవ్ అయితే ఎంత రిస్క్ అయినా హెల్ప్ చేసేదాన్ని. ఒక్కసారి మా ఇంటికి రావే ప్లీజ్. కుదరదని చెప్పాగా. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి మార్నింగ్ నుంచి నైట్ దాకా తిరగడమే సరిపోతుంది. అది కాదే. చెప్పేది విను. అయినా రాజేష్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. ఆ తాగుబోతుతో లైఫ్ అంతా లీడ్ చేయడం చాలా కష్టం. సర్లే, నీకు తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏంటన్నా అలా చూస్తున్నా? ఇలాంటిదే 3 పూటలు తాగేవాడు పడతారా? ఇరా బిజీనా? కొంచెం బిజీ. రేపు పొద్దున్న ఇంటికి రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.